అప్పుడు స్వామివారు దక్షిణ వైపు వెళితే ఒక ఎండిన వేప చెట్టు కనిపిస్తుంది. దానికి నువ్వు దగ్గరగా వెళితే అది చిగురిస్తుంది. అక్కడ భూమిలో నేను ఉంటాను అని చెప్పాడంట. మరునాడు ఉదయాన్నే వ్యాసరాయల వారు లేచి దక్షిణం వైపుగా ప్రయాణం సాగించి ఆ ఎండిన వేప చెట్టును కనుగొంటాడు. వ్యాసరాయల వారు ఆ చెట్టు దగ్గరకు చేరుకోగానే అది చిగురిస్తుంది. అది చూసిన వ్యాసరాయల వారు ఆశ్చర్యపోయి వెంటనే అక్కడ భూమిని తవ్వాడు. ఆ తవ్వకాలలో ఒంటి కన్ను గల ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహమే నేటి కంటి ఆంజనేయ స్వామి వారు. తర్వాత వ్యాసరాయల వారు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడు. అదే ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్న శ్రీ నేటికంటి కాసాపుర ఆంజనేయ స్వామి దేవాలయం. ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏకభుక్తం ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామి వారికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు. మరునాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు చిరిగిపోయినట్లు కనిపించడమే విశేషం. స్వామివారు ఆ చెప్పులు ధరించి రాత్రిపూట విహారానికి వెళ్లి వస్తాడని అక్కడి భక్తుల నమ్మకం.